తిరుమల తిరుపతి ప్రాంతాల్లో పూర్తిగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులు పూర్తిగా దర్శనం చేసుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. దాదాపు 1260 మంది పోలీసు విభాగాన్ని, ఏఆర్, ఏపీఎస్పీ, ఎస్డీఆర్ఎఫ్ మరియు ఎన్డీఆర్ఎఫ్ విభాగాల్ని తీసుకొని అన్ని ప్రాంతాలను కూడా అటు ట్రాఫిక్ను ఇటు క్రౌడ్ కంట్రోల్ని అన్నింటినీ కూడా పూర్తిగా కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ ద్వారాను ఇటు ఫిజికల్గా ఆఫీసర్స్ని డిప్లాయ్ చేసి అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు పోలీసు, టీటీడీ, విజిలెన్స్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ గ్యాలరీలో ఉన్న భక్తుల్ని పూర్తిగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చెక్ చేసి తీసుకోవడం, వారు దర్శనం తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ గేట్లు కానీ ఎంట్రీ గేట్లు కానీ పూర్తిగా సూచికల ద్వారా చెప్పడం జరిగింది. భక్తులకు ఒకటే మనవి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా టీటీడీ మరియు విజిలెన్స్ విభాగాలు ఏదైతే మీకు సూచించారో వాటిని తప్పకుండా పాటిస్తే ఇతర భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు అన్ని రకాల దర్శనాలు చేసుకుని సంతోషంగా ఇల్లు చేరే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ని కూడా పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఈ కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో వెహికల్స్ పెట్టుకొని అక్కడి నుండి మాడా స్ట్రీట్లోకి చేరుకుంటే ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కూడా కలగకుండా ఉంటుంది. తిరుపతిలో అన్ని ప్రాంతాల నుండి కూడా వచ్చే భక్తులకు అటు పార్కింగ్ సదుపాయం అయితేనేమి, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, అలిపిరి పాదాల ఏరియాలో కమాండ్ కంట్రోల్ ద్వారా అక్కడ ఉన్న సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా అక్కడ కంట్రోల్